అందరికీ నమస్కారం. నేను మీ వాణి. ఇవాళ మనం ఈ వీడియోలో నాకేమవుతోంది పార్ట్ 16 వినబోతున్నాం. ఫ్రెండ్స్, మీరు కానీ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి. మరి ఎందుకు ఆలస్యం, స్టోరీ వినేద్దామా? డాక్టర్ శ్రీనివాస్ తనకు తెలిసిన విషయాలను చెప్పడం ప్రారంభించాడు. తనకు సంబంధించిన వారి ప్రమేయం ఉన్న విషయాల్లో నువ్వు జోక్యం చేసుకోవడం కనకారావుకి అనుమానాన్ని కలిగించింది. ఒక దశలో అతని వల్ల చనిపోయిన శ్రీ తాలూకు ఆత్మ నిన్ను ఆవహించిందేమోనని అనుమానపడ్డాడు. అలాంటిదేమీ లేదని నేను నమ్మకంగా చెప్పాను. అయినా నిన్ను హాస్పిటల్లో కొద్ది రోజులు ఉంచితే వాస్తవాలు తెలుస్తాయని భావించాడు. నీకు తెలిసిన వారికి హాని కలిగించి ఆ విషయం నీకు ముందుగా తెలుస్తుందేమో చూడాలనుకున్నాడు. స్నేహితుడి గదిలో ఉన్న తరుణ్కి తప్పించుకోవడానికి సహాయం చేసినట్లు నటించి తన ఆధీనంలో ఉంచుకోవాలనుకున్నాడు. అతనికి హాని కలిగిస్తే ఆ విషయం ముందుగా నీకు తెలుస్తుందేమో తెలుసుకోవాలనుకున్నాడు. కానీ తరుణ్ తప్పించుకోవడానికి అంగీకరించలేదు. దాంతో ఆ ఉపాయం ఫలించలేదు. ఢిల్లీ నుండి తన మాట వినే డాక్టర్ను పిలిపించి నీ మెదడు మీద ప్రయోగాలు చేయించాలనుకున్నాడు. నీ కోసం పోలీసులు ఖచ్చితంగా హాస్పిటల్లో గాలిస్తారని, విషయం సద్దుమణిగేదాకా నిన్ను మా ఇంట్లో ఉంచుకుంటానని చెప్పి ఇక్కడికి తీసుకుని వచ్చాను. నువ్వు కోలుకున్నాక నీ ఇష్ట ప్రకారం చేయాలనుకున్నాను అని చెప్పాడు శ్రీనివాస్. కొంతసేపు మాట పెగల్లేదు ప్రియకు. డాక్టర్ శ్రీదేవి ప్రియా భుజం పైన మృదువుగా తడుముతూ, రిలాక్స్ ప్రియా, భయపడకు, నీకేమీ కాదు, నువ్వు ఇక్కడ క్షేమంగా ఉంటావు. మాకు రిస్క్ వచ్చినా సరే నిన్ను క్షేమంగా ఉంచడానికి మా శాయశక్తులా ప్రయత్నిస్తాము అంది. కొంతసేపటికి తేరుకున్న ప్రియ, ఆ కనకారావు ఎంత దుర్మార్గుడు! నాకు అతనితో ఏ విరోధం లేకున్నా నాకు నా వాళ్లకు హాని చేయాలని చూస్తున్నాడు. అతన్ని జైలుకు పంపే ఆధారాలు నాకు కలగానో భ్రమగానో వస్తే బాగుండునని ఇప్పుడు అనిపిస్తోంది అంది ఆవేశంగా ప్రియ. ఇంతలో డాక్టర్ శ్రీనివాస్ ఫోన్ మోగింది. అటువైపు నుండి కనకారావు పిఏ ఆ విషయం తన భార్య డాక్టర్ శ్రీదేవికి సైగ చేసి చూపించి కాల్ లిఫ్ట్ చేశాడు. చెప్పండి సార్, ఏమిటి విషయాలు అడిగాడు శ్రీనివాస్. ఆ అమ్మాయి పరిస్థితి ఎలా ఉంది అని అడిగాడతను. ఇంకా పూర్తిగా కోలుకోలేదు సార్, మరో 2-3 రోజులకు నార్మల్ అవుతుంది అని చెప్పాడు డాక్టర్ శ్రీనివాస్. నార్మల్ కావాల్సిన అవసరం మనకు లేదు, స్పృహలోకి వచ్చి ఉంటే చాలు అన్నాడు పిఏ. కానీ పూర్తిగా కోలుకోకుండా మనం ఏమైనా ప్రశ్నలు వేస్తే ఆ అమ్మాయి మానసిక పరిస్థితి మరింత దిగజారే అవకాశం ఉంది. మరొక 2 రోజులు ఓపిక పడదాం అని చెప్పాడు శ్రీనివాస్. ఆ అమ్మాయికి ఏమైతే మనకేం, అలా ఆలోచిస్తూ కూర్చుంటే పనులు జరగవు. ఢిల్లీ నుంచి ప్రముఖ హిప్నాటిస్టు, మరో ప్రముఖ సైకియాట్రిస్టు రేపు వస్తున్నారు. వాళ్లను కనకారావు గెస్ట్ హౌస్లో దించుతున్నాము. మీరు కూడా ఆ అమ్మాయిని తీసుకుని గెస్ట్ హౌస్కి రండి. అక్కడ వాళ్ళు ఆ అమ్మాయి మీద వేరెవరి ప్రభావమైనా ఉందా అనే కోణంలో పరిశీలిస్తారు. కనకారావు కారణంగా చనిపోయిన వారి ఆత్మ ఏమైనా ఆ అమ్మాయి మీద ప్రభావం చూపిస్తోందా అనే విషయం గమనిస్తారు. అలాంటిదేమీ లేని పక్షంలో జరగబోయేవి తెలుసుకునే అతీంద్రియ శక్తి ఆ అమ్మాయికి ఉందా అని పరిశీలిస్తారు. అలాంటి శక్తి ఏమైనా ఉంటే ఆ అమ్మాయికి, ఆమె భర్తకు కనకారావు కంపెనీలో మంచి ఉద్యోగం ఇచ్చి తన దగ్గరే ఉంచుకుంటారు. ఆయన శత్రువులు చాలామంది ఉన్నారు. తన మీద ఏదైనా హత్యా ప్రయత్నం జరిగితే అది ముందుగానే ప్రియ ద్వారా తెలుసుకుని జాగ్రత్త పడవచ్చు అని ఆయన ఉద్దేశం. ఏదైనా రేపు ఆ ఢిల్లీ హిప్నాటిస్ట్ పరిశీలించాక నిర్ణయిస్తారు. రేపు మన వాళ్లకు పూర్తిగా సహకరించమని ఆ అమ్మాయికి చెప్పు. మనకు ఎదురు తిరిగితే తనకు ప్రాణాపాయం తప్పదని కూడా చూచాయిగా చెప్పు. ఆ అమ్మాయి నీ పేషెంట్ కాబట్టి నీకు కాస్త స్థానుభూతి ఉండవచ్చు. కానీ నువ్వు పనిచేసేది కనకారావు దగ్గర అనే విషయం మర్చిపోవద్దు. ఆయన చెప్పినట్లు నడుచుకోవడం మనందరి క్షేమం, గుర్తించుకో అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కనకారావు పిఏ. కాల్ ముగిశాక ప్రియ వంక
తన భార్య డాక్టర్ శ్రీదేవి వంక చూశాడు శ్రీనివాస్. స్పీకర్ ఆన్ చేసి ఉండడంతో వాళ్ళిద్దరూ ఆ సంభాషణ పూర్తిగా విన్నారు. డాక్టర్ శ్రీనివాస్ ప్రియ వంక చూస్తూ, చూడు ప్రియా, ఇంతటితో నిన్ను పోలీసులకు లేదా మీ వాళ్లకు హ్యాండ్ ఓవర్ చేయమంటే చేస్తాను. కనకారావు వల్ల నా ఉద్యోగం పోయినా ఇతర ఇబ్బందులు ఎదురైనా నేను ఫేస్ చేస్తాను అన్నాడు. ప్రియ మాట్లాడుతూ, ఇప్పటి వరకు నా విషయంలో కనకారావు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాలేదు కాబట్టి నేను పోలీసులను ఆశ్రయించినా కనకారావుకు వచ్చే ప్రమాదం ఏమీ లేదు. మరీ తప్పని పరిస్థితి అయితే నేరాన్ని తన పిఏ మీద మీ మీద వేసి తప్పించుకోగలడు. తరువాత అయినా నాకు అతని వల్ల హాని తప్పదు కాబట్టి అతను నా నుంచి ఏం ఆశిస్తున్నాడో తెలుసుకోవాలి. అంతకంటే ముఖ్యంగా నాకేమవుతుందో కనిపెట్టాలి. అందుకు ఆ హిప్నాటిస్ట్ని కలవడం ఎంతో ముఖ్యం. నాకు ఒక సహాయం చేయగలరా అడిగింది ప్రియా. తప్పకుండా చేస్తాను, చెప్పమ్మా అన్నాడు డాక్టర్ సుధాకర్. నా స్నేహితురాలు ప్రవళిక గురించి మీరు వినే ఉంటారు. ఆమె డిటెక్టివ్ పురందర్ గారి అమ్మాయి. మీరు అనుమతిస్తే ఆమెను ఇక్కడికి పిలిపిస్తాను. ఆమెతో డిస్కస్ చేసి ఈ కేసు విషయంలో ఎలా ప్రొసీడ్ కావాలో నిర్ణయిద్దాం. ఏమంటారు అని అడిగింది ప్రియ. డాక్టర్ శ్రీదేవి మాట్లాడుతూ, ప్రియ చెప్పింది నిజమే. కనకారావుతో ప్రియ ముఖాముఖి మాట్లాడితే కానీ అతని ఉద్దేశం ఏమిటో తెలియదు. కానీ అక్కడ మనకు అనుకోని ఇబ్బంది ఎదురైతే సహాయం చేసేవారు కావాలి. ఆ అమ్మాయి ప్రవళిక గురించి నేను విని ఉన్నాను. ఈ విషయంలో తన తోడ్పాటు తీసుకోవడం మంచిది అంది. అంగీకారంగా తల ఊపాడు శ్రీనివాస్. నీ ఫోన్ కనకారావు పిఏ స్వాధీనంలో ఉంది. నా ఫోన్ నుండి కాల్ చేయి అంటూ తన ఫోన్ ప్రియకు అందించాడు. ప్రవళిక నంబర్ నాకు గుర్తులేదు. ముందుగా నా భర్త తరుణ్తో మాట్లాడుతాను. నేను క్షేమంగా ఉన్నట్లు తనకు తెలియాలి అభ్యర్థనగా అంది ప్రియ. అలాగేనమ్మా, మాట్లాడు అన్నాడు శ్రీనివాస్. తన భర్త నంబర్కు రింగ్ చేసింది ప్రియ. ఫోన్ రింగ్ అవుతోంది. తరుణ్ కాల్ లిఫ్ట్ చేయడం కోసం ఆతృతగా ఎదురుచూస్తోంది ప్రియ. ఆమెకు ప్రతి క్షణం ఒక యుగంలా అనిపిస్తోంది. అటువైపు కాల్ లిఫ్ట్ చేయగానే, తరుణ్, నేను ప్రియను మాట్లాడుతున్నాను. నేను క్షేమంగా ఉన్నాను. నువ్వు ఎలా ఉన్నావు అంటూ ఆతృతగా అడిగింది. అటువైపు కొంతసేపు నిశ్శబ్దం. బహుశా ఉద్వేగంతో తరుణ్కి గొంతు పెగలడం లేదని గ్రహించింది ప్రియ. మాట్లాడు తరుణ్, నీ గొంతు వినాలని ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను అంది ప్రియ. అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్న తరుణ్ ఒక అన్నోన్ నంబర్ నుండి కాలు రావడంతో లిఫ్ట్ చేయడానికి కాస్త తటపటాయించాడు. అంతలో ట్రూ కాలర్లో డాక్టర్ శ్రీనివాస్ సైకాట్రిస్ట్ అని పడడంతో లిఫ్ట్ చేశాడు. అవతలి వైపు నుంచి ప్రియ కంఠం వినబడంతో కొంతసేపు ఏమీ మాట్లాడలేకపోయాడు. తను క్షేమంగా ఉన్నట్లు ప్రియ చెప్పడంతో అతని కళ్ళ నుండి ధారగా నీళ్లు కారాయి. మెదడు స్తబ్దంగా అయిపోయింది. మాటలు పెగలడం లేదు. తన ఉద్వేగాన్ని అణుచుకొని, ప్రియా, ఎలా ఉన్నావు? తిరిగి నీతో మాట్లాడతానని అనుకోలేదు. నువ్వు కనబడకుండా పోవడంతో నా మతిపోయినట్లు అయ్యింది. దానికి తోడు నువ్వు హన్సికను హత్య చేశానని చెప్పడం, చనిపోయింది నువ్వేనని రిసార్ట్ మేనేజర్ చెప్పడం నాకు పిచ్చి పట్టినట్లు అయ్యింది. దానికి తోడు నేను నిన్ను హత్య చేశానని సందీప్ పోలీసులతో చెప్పడంతో నేను ఉచ్చులో ఇరుక్కున్నానని అనిపించింది. నా స్నేహితుడు ఉదయ్ సహాయం కోరాను. మీ అమ్మా నాన్నలు స్టేషన్కి వచ్చి గతంలో జరిగిన సంఘటనలు చెప్పారు. ఉదయ్ కొందరిని విచారించి చనిపోయింది నువ్వు కాదని హన్సికని చెప్పడంతో కాస్త కుదుటపడ్డాను. నువ్వు కేకేఆర్ హాస్పిటల్కి వెళ్ళినట్లు కూడా తెలిసింది. ఇప్పుడు నీ గొంతు వినడంతో పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లు అనిపిస్తోంది. చెప్పు వణుకుతున్న గొంతుతో అన్నాడు తరుణ్. తరుణ్ మాటలు వింటుంటే ప్రియకు దుఃఖం ఆగలేదు. ఫోన్ పక్కన పెట్టి 2 చేతులతో ముఖం కప్పుకొని గట్టిగా వెక్కిళ్ళు పెడుతూ ఏడవసాగింది. అటువైపు నుండి తరుణ్, ప్రియా, మాట్లాడు ప్లీజ్ అంటూ బిగ్గరగా అరిచాడు. కొంతసేపటికి తేరుకున్న ప్రియ తన పరిస్థితిని తరుణ్కి క్లుప్తంగా వివరించింది. ప్రవళిక సహాయం తీసుకోదలుచుకున్నట్లు చెప్పింది. ప్రవళిక పక్కనే ఉన్నా ఆ విషయం చెబితే ఫోన్ ఆమెకు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎంతసేపైనా ప్రియతో మాట్లాడుతూ ఉండాలని ఉందతనికి. అక్కడ ప్రియ పరిస్థితి కూడా అలాగే ఉంది. అది గ్రహించిన డాక్టర్ శ్రీదేవి, ముందు ప్రవళిక అక్కడ ఉందో లేదో తెలుసుకో.
ఆమె అక్కడ లేకుంటే తన నంబర్ తీసుకొని కాల్ చెయ్యి. నీ ఫీలింగ్స్ నేను గ్రహించగలను, కానీ ముందు జరగవలసిన పనులు చూడాలి కదా. తరువాత తరుణ్కి కాల్ చేసి తీరిగ్గా మాట్లాడుకోవచ్చు అంది. అప్పుడు ప్రియ ప్రవళిక అక్కడ ఉందా అని అడిగింది. ఉంది అంటూ అయిష్టంగా ఫోన్ ప్రవళికకు అందించాడు. ఫోన్ అందుకున్న ప్రవళిక, ప్రియా ఎలా ఉన్నావు? నీకోసం మేమంతా ఎంత టెన్షన్ పడ్డామో తెలుసా? ఆ రిసార్ట్ మేనేజర్ సందీప్ ని ఉదయ్ స్పెషల్ గా ఇంటరాగేట్ చేశాడు. అప్పుడు అతను నువ్వు కేకేఆర్ హాస్పిటల్లో డాక్టర్ శ్రీనివాస్ గారి పర్యవేక్షణలో ఉన్నట్లు చెప్పాడు. దాంతో కాస్త ధైర్యం తెచ్చుకున్నాను. హన్సిక చనిపోయినందుకు చాలా బాధగా ఉన్నా కనీసం నువ్వైనా క్షేమంగా ఉన్నావని తెలిసి కాస్త రిలాక్స్ అయ్యాను. కేకేఆర్ హాస్పిటల్ మీద రైడ్ చేస్తే వాళ్ళు నీకు ఏదైనా హాని చేస్తారేమోనని ఆలోచిస్తున్నాం. ఏదో ఒక నెపంతో ఆ హాస్పిటల్లో చేరి నీ గురించి ఎంక్వైరీ చేద్దామనుకున్నాను. ఇంతలో నువ్వే కాల్ చేశావు. చెప్పు ప్రియా, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? ఈ నంబర్ డాక్టర్ శ్రీనివాస్ గారిదని తెలుస్తోంది. దీన్ని బట్టి నువ్వు ఆయన దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటూ సేఫ్గా ఉన్నావని అనుకుంటున్నాను అని అడిగింది ప్రవళిక. అవును ప్రవళిక, హాస్పిటల్లో ఉంటే నాకు ఏదైనా ప్రమాదం జరగవచ్చు అని శ్రీనివాస్ గారు నన్ను తన ఇంట్లో ఉంచారు. శ్రీనివాస్ గారు, వారి సతీమణి డాక్టర్ శ్రీదేవి గారు నన్ను కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. నా మీద పరిశీలన చేయడానికి కనకారావు ఢిల్లీ నుండి ఒక సైకియాట్రిస్ట్ని, ఒక హిప్నాటిస్ట్ని పిలిపించాడట. రేపు నన్ను కనకారావు గెస్ట్ హౌస్కి తీసుకుని రమ్మని శ్రీనివాస్ గారికి కనకారావు పిఏ చెప్పాడు. అక్కడికి వెళితే గాని వాళ్ళ ఉద్దేశం ఏమిటో స్పష్టంగా కాదు. కానీ అక్కడ ఏదైనా సమస్య తలెత్తితే మాకు సహాయం కావాలి. అందుకే నీతో మాట్లాడాలనుకున్నాను. నీకు వీలుంటే వెంటనే శ్రీనివాస్ గారి ఇంటికి వచ్చేయి. లొకేషన్స్ షేర్ చేస్తున్నాను. మిగతా విషయాలు నేరుగా మాట్లాడుకుందాం అంది ప్రియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ పార్ట్ని త్వరగానే మన ఛానల్లో అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసి అలాగే స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి స్టోరీస్ని మన ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ వన్స్ అగైన్.